అన్యాన్ కే డ్రామాస్ని ఇష్టపడే వారందరికీ స్వాగతం. ఇవాళ మన కే డ్రామా ఫీవర్ తెలుగులో రీసెంట్గా రిలీజ్ అయిన ది పొటాటో ల్యాబ్ రివ్యూ చూద్దాం. ముందుగా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ సిరీస్ సీజన్ 1 ఫస్ట్ మార్చ్న రిలీజ్ అయింది. ఇందులో 12 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ 70 మినిట్స్ ఉంటుంది. ఇది ఒక రొమాంటిక్ అండ్ కామెడీ సిరీస్. ఐఎండిబిలో 6.8 రేటింగ్ ఇచ్చారు. ఇండియా టుడేలో 2.5 రేటింగ్ ఇచ్చారు. ఇది మన నెట్ఫ్లిక్స్లో చూడొచ్చు. ఇందులో హీరో కిమ్ యూన్ హ్వాన్. తన్ని ప్రొఫెషనల్లీ కాంగ్ తే ఓ అని అంటారు. తను సింగర్ అండ్ యాక్టర్. తను లవ్ విత్ ఫ్లాస్, మై ఫస్ట్ లవ్, టేల్ ఆఫ్ నకుడో, రన్ ఆన్, డూమ్ ఎట్ యువర్ సర్వీస్, 39, ఎక్స్ట్రా ఆర్డినరీ వూ లాంటి సిరీస్లో యాక్ట్ చేశారు. ఇందులో మెయిన్ లీడ్ హీరోయిన్ లీ జిన్ క్యాన్. ప్రొఫెషనల్లీ లీ సున్ బిన్ అంటారు. తను సింగర్ అండ్ యాక్ట్రెస్. తను కేపాప్ గర్ల్ గ్యాంగ్ అయిన జేక్యూటీ మెంబర్. తను స్క్వాడ్ 38, మిస్సింగ్ 9, క్రిమినల్ మైండ్స్, రామ్ ప్యాట్, స్కెచ్, ఓకే మేడం, ద గ్రేట్ షో, టీమ్ బుల్డాగ్, ఆఫ్ డ్యూటీ ఇన్వెస్టిగేషన్, మిషన్ పాసిబుల్, ఎయిర్ మర్డర్ లాంటి సిరీస్లో యాక్ట్ చేశారు. స్టోరీకి వస్తే హీరోయిన్ సునియో ఫుడ్స్కి చెందిన పొటాటో ల్యాబ్లో రీసెర్చర్గా ఉంటుంది. ఆ ల్యాబ్ హీరోయిన్ వాళ్ళ పల్లెటూరులోనే ఉంటుంది. తన పని ఏంటంటే మంచి పొటాటో సీడ్స్ని డెవలప్ చేసి సౌత్ కొరియా అంతా పంపించడం. తనకి ఆ ల్యాబ్లో పనిచేయడం జాబ్ మాత్రమే కాకుండా ఒక ఎమోషన్గా ఉంటుంది. తను ఆ ల్యాబ్ తోటి ఎమోషనల్లీ చాలా కనెక్ట్ అవుతుంది. ప్రతి పొటాటో శాప్లింగ్ని తన సొంత పిల్లల్లా కాపాడుకుంటుంది. ఒకరోజు వాళ్ళ రీసెర్చ్ టీం అంతా కలిసి డిన్నర్కి వెళ్తారు. అక్కడ రీసెర్చ్ టీం హెడ్కి ఫోన్ కాల్ వస్తుంది. అదేంటంటే సూన్యో ఫుడ్స్ని వాన్హాన్ రిటైల్ అనే కంపెనీ టేక్ ఓవర్ చేసిందని. అందరూ చాలా అప్సెట్ అవుతారు. అందరికన్నా ఎక్కువగా హీరోయిన్ అప్సెట్ అవుతుంది. ఎందుకంటే 6 years బ్యాక్ హీరోయిన్ వాన్హాన్ కంపెనీలో రిజైన్ చేసి ఉంటుంది. హీరోయిన్ కొన్ని కారణాల వల్ల వాన్హాన్ కంపెనీలో రిజైన్ చేస్తుంది. ఆ కంపెనీలో తను చాలా హ్యూమిలియేషన్కి గురవుతుంది. దాంతో హీరోయిన్ ఆ కంపెనీ పైన గ్రడ్జ్ పెంచుకుంటుంది. మరోపక్క హీరో వాన్హాన్ రిటైల్లో పనిచేస్తుంటాడు. సూన్యో ఫుడ్స్ని టేక్ ఓవర్ చేయడంలో మన హీరో హస్తం కూడా ఉంటుంది. సూన్యో ఫుడ్స్ టేక్ ఓవర్ చేశాక ఆ కంపెనీలో లొసుగులు కనిపెట్టడానికి మన హీరోని చీఫ్ ఆఫీసర్లుగా పంపిస్తారు. హీరో ఆ కంపెనీలోని ఎక్స్పెండిచర్ గురించి, అలానే కాస్ట్ కటింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి చూస్తుంటాడు. అలా చూస్తుండగా హీరో కన్ను పొటాటో ల్యాబ్ పైన పడుతుంది. అన్నట్టు ఒక మాట చెప్పడం మర్చిపోయాను. హీరో భయంకరమైన పర్ఫెక్షనిస్ట్. ఏది అటు ఇటు కాకుండా చూసుకుంటాడు. హీరో హీరోయిన్ ఆ ల్యాబ్లో ఫస్ట్ టైం మీట్ అవుతారు. ఆ రోజు హీరో యాక్సిడెంట్కి గురవుతాడు. అప్పుడు హీరోయిన్ సేవ్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్తుంది. ఆ హాస్పిటల్లో హీరోయిన్ ఆ ల్యాబ్ అంటే తనకెంత ఇంపార్టెంట్ అని హీరోకి చెప్తుంది. హీరో హీరోయిన్కి అష్యూరెన్స్ ఇస్తాడు. ల్యాబ్కి ఏమీ కాదు, మీ పనిపైన ఫోకస్ పెట్టండి అని చెప్తాడు. హీరో తన రీసెర్చ్ని స్టార్ట్ చేస్తాడు. అందులో భాగంగా ముందుగా ఎంప్లాయీస్ లిస్ట్ని తీస్తాడు. అందులో పొటాటో ల్యాబ్ హెడ్ని జాబ్లో నుంచి తీసేస్తారు. ఆ తర్వాత మిగతా ఎంప్లాయీస్ గురించి స్టడీ చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న హీరోయిన్ చాలా అప్సెట్ అవుతుంది. నీరసంగా ఇంటికి వస్తుంది. అక్కడ హీరోని చూసి షాక్ అవుతుంది. హీరో హీరోయిన్ బ్రదర్ నడుపుతున్న గెస్ట్ హౌస్లో 1 month రెంట్కి వస్తాడు. హీరో ఏమో సూపర్ స్టైలిష్, చార్మింగ్, హ్యాండ్సమ్ అండ్ డిగ్నిఫైడ్ పర్సన్. ఊరి వాళ్ళతో కలిసి హీరోయిన్ పెట్టే ఇబ్బందులకు చాలా ఘోరంగా తయారవుతాడు. అలా ఉండగా మెల్లమెల్లగా హీరో హీరోయిన్ మంచితనం అండ్ హార్డ్ వర్క్ గురించి తెలుసుకుంటాడు. అయినా కూడా హీరోయిన్ పేరు లే ఆఫ్ లిస్ట్లో పెడతాడు హీరో. ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం హీరో హీరోయిన్ని ప్రపోజ్ కూడా చేస్తాడు. కానీ హీరోయిన్ యాక్సెప్ట్ చేయదు. ఆ తర్వాత ఏమైందో సిరీస్ చూస్తే తెలుస్తుంది. సిరీస్ అంతా చాలా కామెడీగా అండ్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. హీరో క్యారెక్టర్ చాలా బాగుంటుంది. హీరోయిన్ కూడా కామిక్ రోల్లో చాలా బాగా యాక్ట్ చేశారు. బాడీ లాంగ్వేజ్ అండ్ బాడీ ఈజ్ చాలా బాగా మెయింటైన్ చేశారు. హీరోయిన్ ఫ్రెండ్గా యాక్ట్ చేసిన యాక్టర్స్ కూడా చాలా క్యూట్గా ఉన్నారు. మీరు సిరీస్ని చూసి మీకు ఏ అంశం బాగా నచ్చిందో నాతో చెప్పండి. నెక్స్ట్ వీక్ ఏ కే డ్రామా రివ్యూ చూడాలనుకుంటున్నారో కమెంట్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కే డ్రామా రివ్యూస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వేరే రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చాలుగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.